ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క బ్యాటరీ టూ మచ్గా డ్రైన్ అయిపోతుందా? లైక్ దిస్ మీరు డైలీ యూట్యూబ్లో కావచ్చు, షార్ట్ చూడడం కావచ్చు, లేదని కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం కావచ్చు, లేదని కూడా మీ యొక్క మొబైల్ని మీరు ఎక్కువగా యూజ్ చేయకపోయినా ఆటోమేటిక్గా మీ యొక్క బ్యాటరీ టూ మచ్గా డ్రైన్ అయిపోతుందో ఇది చూడండి. ఇవిలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని మన యొక్క డెవలపర్ ఆప్షన్లో కొన్ని హిడెన్ సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. అవి ఎవరికి తెలియవు. వాటిని మనం చేసుకోవడం ద్వారా ఆ టాప్ 4 సెట్టింగ్స్ ఉంటాయి. వాటిని నేను పరిచయం చేస్తాను. దాని ద్వారా మీకు 1 డే వచ్చే బ్యాటరీ 100%, మీకు 2 days దాకా 100% అయితే వస్తాయి అనమాట. ఆ రేంజ్లో ఈ వీడియో అయితే ఉండబోతుంది అన్నమాట. కాకపోతే మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకొని ఇంత పాటుగా మ్యాక్సిమం వీళ్ళంత మట్టుకు ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డే బై డే బ్యాటరీ అవసరం కాబట్టి, బ్యాటరీని ఎక్స్టెండ్ చేసుకోవాలి కాబట్టి, ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి కంపల్సరీగా మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే నేను ఇది చెప్పాను కదా, మీకు 1 డే వచ్చే బ్యాటరీ 2 days పాటు అయితే వస్తుంది. కాకపోతే డెవలపర్ సెట్టింగ్లో మనం కొన్ని హిడెన్ సెట్టింగ్స్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుందని. ఇకపోతే ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయో నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు టోటల్గా అర్థం కావడం అనేది జరుగుతుంది అనమాట. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మీ యొక్క మొబైల్లో డెవలపర్ ఆప్షన్ని అనేబుల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎక్కడి నుంచి అనేబుల్ చేసుకుంటారంటే, ప్రతి ఒక్క మొబైల్లో సెట్టింగ్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అలాంటప్పుడు మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మెల్లగా మీరు స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీకు అబౌట్ ఫోన్ పేరుతో లైక్ దిస్ డివైస్ అబౌట్ కావచ్చు, డివైస్ MIUI వర్షన్స్ కావచ్చు, డివైస్ అబౌట్ ఫోన్ కావచ్చు, మీకు కంపల్సరీగా అబౌట్ డివైస్ కావచ్చు, కంపల్సరీ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు వర్షన్ పేరుతో ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ వర్షన్ ఆప్షన్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ వర్షన్ ఆప్షన్ 7 times ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు డెవలపర్ ఆప్షన్ అనేబుల్ అయినట్టుగా ఆటోమేటిక్ ఇక్కడనే మీకు చూపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు ఒకసారి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ 4 సెట్టింగ్స్ మీ యొక్క మొబైల్లో మీరు చేసుకోండి. దెరాఫ్టర్ చూడండి ప్రజెంట్ ఉన్న బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ ఏ రేంజ్లో ఇంక్రీజ్ అవుతుందో మీకే తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మళ్ళీ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత కిందికి మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు అడిషనల్ సెట్టింగ్లో మీకు ఒక డెవలపర్ ఆప్షన్ మనం అనేబుల్ చేసుకున్నాం కదా, ఆ డెవలపర్ సెట్టింగ్ ఇక్కడనే ఉంటుంది. అలాంటప్పుడు దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫస్ట్ వన్ చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటంటే, మీరు డెవలపర్ ఆప్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు కీప్ స్క్రీన్ ఆన్ విల్ ఛార్జింగ్. దీనివల్ల మనకు దీనివల్ల మనకు డిస్అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఫోన్ని ఛార్జింగ్ పెడతామో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన యొక్క మొబైల్ ఎనీ టైం ఆన్లో ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మన యొక్క బ్యాటరీ బ్యాకప్ టూ మచ్గా వీక్ కావడం జరుగుతుంది. బ్యాటరీ మీద ఫుల్ ప్రెషర్ అయితే పడడం జరుగుతుంది. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఆప్షన్ని కంపల్సరీ మీరు ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి. దీని ద్వారా మీకు ఫుల్ మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మెల్లగా మీరు ఇలాగే కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి వైఫై స్కాన్ థ్రోట్లింగ్ ఆప్షన్. ఇక్కడ చూసుకోవచ్చు దీనివల్ల మనకు 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు రెడ్యూస్ బ్యాటరీ డ్రైన్ అండ్ ఇంప్రూవ్ నెట్వర్క్ ఆఫ్ పర్ఫార్మెన్స్. లైక్ దిస్ మీ యొక్క మొబైల్లో మీకు బ్యాటరీని చాలా తొందరగా డ్రైన్ అవ్వకుండా చేస్తుంది. దీంతో పాటుగా మీకు మీరు ఏ ఏరియాలో ఉన్న నెట్వర్క్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇస్తుంది అనమాట. 2 మనకు ప్లస్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మీరు ఈ సెట్టింగ్ని కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో మీరు ఆన్ చేసి అయితే పెట్టుకోండి కంపల్సరీగా. ఈ విధంగా మీరు 2 సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, ఇలాగే మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ పేరుతో మనకు యాప్ సెక్షన్లో ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నార్మల్గా ఇది స్టాండర్డ్ లిమిట్లో అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు అలా కాకుండా ఇప్పుడు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఎన్ని యాప్స్ ఉంటాయో మనకి ఇక్కడనే కనిపిస్తుంటాయి. మీరు ఇక్కడ నుంచి నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ మనకి ఇక్కడైతే చేసుకోండి. ఈ విధంగా ఈ 3 మీరు డెవలపర్ సెట్టింగ్లో మీరు చేసుకోండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫైనల్ సెట్టింగ్ పైగా మీకు ఇందులో అయితే ఉండదు, బ్యాక్లో అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఈ 4th వన్ సెట్టింగ్ చేసుకోవడం ద్వారా మీకు 1 డే వచ్చే బ్యాటరీ 100 కాదు 200% మీకు 2 days పాటు అయితే 100% వస్తుంది. ఎంత మీరు రీల్స్ చూసుకున్నా, మీరు లైక్ దిస్ ఎలాంటి వీడియో చూసినా ఏం చూసినా 100% అయితే వస్తుంది. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫైనల్ సెట్టింగ్ ఏంటంటే, సింపుల్గా సెట్టింగ్ ఆప్షన్ని ఓపెన్ చేసుకోండి. ఇందులో మీకు
డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ పేరుతో ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట కంపల్సరీగా ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మీరు నార్మల్ లైట్ మోడ్లో మీ యొక్క మొబైల్ని యూజ్ చేసినట్లయితే మీకు టూ మచ్గా బ్యాటరీ డ్రైన్ అయితే కావడం జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ మీకు డార్క్ మోడ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. సింపుల్గా ఈ డార్క్ మోడ్ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మన యొక్క బ్యాటరీ బ్యాకప్ మనకు 0% కన్జ్యూమ్ కావడం జరగదు అనమాట. అంటే మన యొక్క బ్యాటరీ పైన 0% ప్రెజర్ కూడా పడడం అయితే జరగదు. ఈ విధంగా మీ యొక్క మొబైల్ని మీరు డార్క్ మోడ్లో అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే సెట్టింగ్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు రీఫ్రెష్ రేట్ పేరుతో ఇంకో సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇది నార్మల్గా ప్రతి ఒక్కరికి మనకు 120 హెచ్జెడ్లో అయితే ఉంటుందన్నమాట. నార్మల్గా అంటే మన యొక్క ఫోన్ స్పీడ్గా నడవాలి కాబట్టి కంపల్సరీగా మన యొక్క ఫోన్ యొక్క రీఫ్రెష్ రేట్ మనకు నెక్స్ట్ లెవెల్లో ఉండాలన్నమాట. అలాంటప్పుడు మనకు ఛార్జింగ్ కూడా అదే లెవెల్లో ఖర్చు అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు స్టాండర్డ్ లేకుండా ఇక్కడ నుంచి మీరు ఆటో సెలెక్ట్ అయితే పెట్టుకొని డ్రాఫ్ట్ చూసుకోవచ్చు. నేను చెప్పడం కాదు, ఈ 4 సెట్టింగ్ మీరు చేసుకోండి. మీకు 1 డే వచ్చే బ్యాటరీ 100% మీకు 2 డేస్ పాటు అయితే పక్కగా వస్తుంది అన్నమాట. ఆ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీకు ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.